మన టాపిక్ ఏంటంటే ఏఐ వర్సెస్ ఎంఎల్ వర్సెస్ డిఎల్ వర్సెస్ జిఎస్. అంటే ఏంటి అంటే వీటి మధ్య డిఫరెన్స్ చెప్తాను గైస్ ఈరోజు. చాలా మందికి ఏంటి అంటే డైరెక్ట్‌గా ఏఐలో జెన్ ఏఐ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అని ఒక అసంప్షన్స్ ఉన్నాయి. బట్ అదంతా ఫేక్ గైస్. ఆ అసంప్షన్స్ అన్ని ఫేక్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది పైథాన్. పైథాన్ తర్వాత ఎంఎల్, డిఎల్. ఇవి నేర్చుకుంటే మీరు ఏమవుతారంటే డేటా సైంటిస్ట్ అవుతారు. దాని తర్వాత మీరు ఏఐ నేర్చుకోవాలి గైస్. ఇదే రోడ్ మ్యాప్. సో అందరు ఇప్పుడు డైరెక్ట్‌గా వెళ్లి జెన్ ఏఐ కోర్స్ తీసుకుంటే ఎవ్వరికీ జాబ్ రాదు గైస్. నేను చెప్తున్నాను కదా! సో అవర్ మెయిన్ గోల్ ఏంటి అంటే ఫస్ట్ ఏఐ బేస్డ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం కోసం కావాల్సిన కొన్ని కాంపోనెంట్స్‌ని నేర్చుకోవడం. ఆ కాంపోనెంట్స్ ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే సబ్‌సెట్ ఆఫ్ ఏఐ. సో కమింగ్ టు మెషిన్ లెర్నింగ్. మరి మెషిన్ లెర్నింగ్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్‌లో డీప్ లెర్నింగ్ ఉంటుంది. సో డీప్ లెర్నింగ్ ఏమవుతుందంటే సబ్‌సెట్ ఆఫ్ ఎంఎల్ అవుతుందనమాట. సో మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ కలిపి నేర్చుకుంటే పైథాన్‌తో పాటు అండ్ డేటా అనాలిసిస్ నేర్చుకుంటే అప్పుడు మీరు డేటా సైంటిస్ట్ అవుతారు గైస్. సో డైరెక్ట్‌గా జెన్ ఏఐ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనడం నిజంగా ఫేక్ గైస్. ఎప్పుడైతే మీరు ఎంఎల్ నేర్చుకుంటారో, డీఎల్ నేర్చుకుంటారో, డేటా సైన్స్ తెలుసుకుంటారో, డేటా సైన్స్‌లో మళ్ళీ మీరు డీఎల్‌లో కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే జెన్ ఏఐ నేర్చుకోవాలి. డైరెక్ట్‌గా జెన్ ఏఐ నేర్చుకుంటే ఏమీ రాదు. సో మీరు డైరెక్ట్‌గా వెళ్ళి అక్కడ కూర్చున్నా కూడా వాళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ కూడా మీకు ఎక్కవు. ఎందుకంటే సబ్జెక్ట్ డెప్త్ అనేది అంత డిఫికల్ట్‌గా ఉంటుంది గైస్. సో నేను ఫైనల్‌గా చెప్పదలుచుకుంది ఏంటంటే మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఏఐలో ఏఐ బేస్డ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం. ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడం కోసం మనకు కావాల్సిన స్కిల్స్ ఎంఎల్, డిఎల్ అండ్ డేటా సైన్స్. సో ఎంఎల్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఎల్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ స్టేజెస్ గైస్. సో ఇది మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. నేర్చుకోండి గైస్.